ఫ్రెండ్స్, జూలై 13న ఈ ప్రపంచంలోనే పెద్ద యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ తన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. అందులో ఇండియాలోనే పెద్ద యూట్యూబర్ అయిన క్యారీ మినాటి కూడా కనిపించాడు. ఈ వీడియో రిలీజ్ చేసిన 3 నెలల తర్వాత క్యారీ మినాటి తన యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వీడియోని రిలీజ్ చేశాడు. అందులో అతను మిస్టర్ బీస్ట్ తో పాటు ఇండియాలోని ఎంతో మంది యూట్యూబర్లతో కనిపించాడు. ఇది జరిగిన 2 వారాల తర్వాత మిస్టర్ బీస్ట్ యొక్క టీం ఇండియాలో ఒక అతిపెద్ద చారిటీని నిర్వహించింది. ఆ చారిటీలో భాగంగా 280 మంది అనాథ అమ్మాయిల చదువు బాధ్యతను బీస్ట్ టీం చేపట్టింది. हम 280 शालिनी स्कॉलरशिप्स का भी डोनेशन करने जा रहे हैं। ओह माय गॉड, सच कहूँ तो ये सबके जैसा लग रहा है। तुम्हारा बहुत बहुत धन्यवाद। मैं तुम्हें गले लगाना चाहता। అలానే వాళ్ళ అనాథాశ్రమం యొక్క సౌకర్యాలను కూడా మెరుగుపరిచింది. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రోజు మిస్టర్ బీస్ట్ మరొక వీడియోని అప్లోడ్ చేశాడు. అందులో అతను, నేను నవంబర్ 10న ఇండియాకి వస్తున్నాను, నాతో పాటు స్పీడ్, లోగన్ పాల్, కేఎస్ఐ కూడా రాబోతున్నారని చెప్పాడు. And also coming to India is Logan Paul, KSI, and Speed. And while I'm there, because you guys went all out on this video, we're also going to be launching Feastable the BM కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మిస్టర్ బీస్ట్ కి ఒక్కసారిగా మన ఇండియా పైన ఆసక్తి కలగడానికి కారణం ఏంటి? దీని వెనక ఏమైనా బిజినెస్ స్ట్రాటజీ ఉందా? ఒకవేళ ఉంటే అతను తన బిజినెస్ ని మన ఇండియాలోకి ఎలా తీసుకురాబోతున్నాడు? విదేశాల్లో అతనికి ఆదాయం వస్తున్నప్పటికీ ఎందుకని అతను మన ఇండియాలో బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు? అతని లక్ష్యం ఏంటి? ఒకవేళ అతను ఇక్కడికి వస్తే ఇండియన్ ఎకనామీ పైన ఎటువంటి ప్రభావం పడుతుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి విషయాలు చెప్తాను అంటే, వాటిని తెలుసుకుంటే ఇంటర్నేషనల్ యూట్యూబర్లు ఆడుతున్న బిజినెస్ గేమ్స్ మీకు క్లియర్ గా అర్థమవుతాయి. పౌడీ పై తర్వాత మన ఇండియాలో ఎక్కువ హైప్ ఉన్నది మిస్టర్ బీస్ట్ కి మరియు లోగన్ పాల్ కి. ఇప్పటి వరకు ఇండియన్ యూట్యూబర్లు మాత్రమే ఇండియన్ మార్కెట్ లో తమ బిజినెస్ ని లాంచ్ చేసేవారు. కానీ ఒక ఫారిన్ యూట్యూబర్ ఇండియాకి వచ్చి తన బిజినెస్ ని లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. అసలు ముందు మిస్టర్ బీస్ట్ మరియు లోగన్ పాల్ కలిసి ఇండియాలో ఎలాంటి బిజినెస్ ని లాంచ్ చేయబోతున్నారో మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. 2022 జనవరి 4న లోగన్ పాల్ మరియు కేఎస్ఐ ఇద్దరూ కలిసి ప్రైమ్ అనే పేరుతో ఒక హైడ్రేషన్ డ్రింక్ ని అమెరికాలో లాంచ్ చేశారు. లోగన్ పాల్ ఈ డ్రింక్ ని లాంచ్ చేసే ముందు సోషల్ మీడియాలో దానికి చాలా హైప్ క్రియేట్ చేశాడు. దీనితో ఇది మార్కెట్ లో లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే చాలా గ్రో అయింది. ఈ రోజు ఈ కంపెనీ విలువ $8.4 బిలియన్. ఆర్సెనల్ మరియు బార్సిలోనా అనే పెద్ద ఫుట్బాల్ క్లబ్లతో పాటు UFC కూడా తన అఫీషియల్ హైడ్రేషన్ డ్రింక్ గా ప్రైమ్ ని ఉపయోగిస్తుంది. 2023లో $1.2 బిలియన్ వరకు సేల్ అయిన ప్రైమ్ వాల్మార్ట్ కంపెనీని, గ్యాటోరేడ్ అనే 50 సంవత్సరాల కంపెనీని కూడా వెనక్కి తోసేసింది. అది మార్కెట్ లో 67.7% షేర్ ని సొంతం చేసుకుంది. లోగన్ పాల్ మరియు కేఎస్ఐ కి కలిపి దాదాపు 100 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకని వాళ్ళు ప్రైమ్ ని ఈ స్థాయి వరకు తీసుకువెళ్లగలిగారు. ప్రైమ్ ఎంత వేగంగా గ్రో అవుతుందంటే, ఒకవేళ ఇది ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడితే కొన్ని రోజుల్లోనే మన దేశంలో ఉన్న పెప్సీ, కోకోకోలా లాంటి పెద్ద కంపెనీలను కూడా ఓవర్టేక్ చేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లోగన్ పాల్ ఇంకా కేఎస్ఐ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్ల కన్నా 6 రెట్లు ఎక్కువ సబ్స్క్రైబర్లు మిస్టర్ బీస్ట్ కి ఉన్నారు. కానీ మిస్టర్ బీస్ట్ యొక్క ఫీస్టబుల్స్ ఆదాయం ప్రైమ్ కి దగ్గరలో కూడా లేదు. ప్రైమ్ లాంచ్ అయిన 25 రోజుల తర్వాత మిస్టర్ బీస్ట్ తన ఫీస్టబుల్స్ బిజినెస్ ని లాంచ్ చేశాడు. యాక్చువల్ గా ఫీస్టబుల్స్ అనేది ఒక చాక్లెట్ కంపెనీ. మిస్టర్ బీస్ట్ దీన్ని లాంచ్ చేస్తున్నప్పుడు అమెరికాలోని అతిపెద్ద చాక్లెట్ కంపెనీ అయిన హెర్షీస్ ని ఓవర్టేక్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పాడు. ఈ రోజు ఫీస్టబుల్స్ కంపెనీ యొక్క పూర్తి విలువ $500 మిలియన్. ఆఖరికి లోగన్ పాల్, కేఎస్ఐ మరియు మిస్టర్ బీస్ట్ ఇండియన్ మార్కెట్ లో కలిసి అడుగు పెట్టబోతున్నారు. కానీ దీనికి 1 సంవత్సరం ముందే ప్లాన్ చేసుకున్నారు. దీని మార్కెటింగ్ కూడా 6 నెలల ముందే మొదలైంది. అసలు మిస్టర్ బీస్ట్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? ఫ్రెండ్స్, ముందుగా మిస్టర్ బీస్ట్ ఇండియన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి క్యారీ మినాటిని తన వీడియోలోకి ఆహ్వానించాడు. ఈ వీడియోలో లోగన్ పాల్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత మిస్టర్ బీస్ట్ క్యారీ మినాటి ద్వారా తను రోస్ట్ చేయించుకున్నాడు. ఇది క్యారీ మినాటి ఛానల్లోనే అతిపెద్ద వీడియో. ఎందుకంటే ఇందులో ఇండియాలోని 14 ప్రముఖ యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి 600 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ వీడియోకి కొంత సమయంలోనే 68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాదాపు 9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఒకవేళ మిస్టర్ బీస్ట్ ఇండియాలో తన బిజినెస్ ని లాంచ్ చేస్తే ఈ వీడియో ఒక బ్రాండ్ కొలాబరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియోని చూస్తే ఇందులో మిస్టర్ బీస్ట్ ఇంకా క్యారీ మినాటి నించొని ఉన్నారు. వాళ్ళ వెనకాల ఫీస్టబుల్స్ కి సంబంధించిన యాడ్ ఉంది. మిస్టర్ బీస్ట్ త్వరలోనే క్యారీ మినాటిని తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కేవలం 1-2 సంవత్సరాల్లోనే వాళ్ళ బ్రాండ్ ఇండియాలో టాప్ కంపెనీగా నిలుస్తుంది. అమెజాన్ లో ప్రైమ్,
500 ml బాటిల్ 400 రూపాయలుంది. మరోవైపు ఫీస్టబుల్స్ చాక్లెట్స్ ధర 400 నుంచి 600 రూపాయల వరకు ఉంది. గ్యాటోరేట్ లాంటి డ్రింకులు ఇండియాలో 50 నుంచి 60 రూపాయలకి దొరుకుతున్నప్పుడు ఇంత ఖరీదైన వస్తువులను ఎవరు కొంటారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అదే మార్కెట్లో 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసి 400 నుంచి 500 పెట్టి ఎవరైనా ఈ వస్తువులను కొంటారా? ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయని మీరు అనుకుంటూ ఉంటారు. ఈ బ్రాండ్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ లాభాల్ని రాబడుతున్నప్పుడు ఇవి ఇండియాకి రావాల్సిన అవసరం ఏంటి? ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఫీస్టబుల్స్ ఇంకా ప్రైమ్ ఇండియన్ మార్కెట్ లో గ్రో అవ్వడానికి చాలా అవకాశం ఉంది. మిస్టర్ బీస్ట్ అండ్ లోగన్ మన ఇండియన్ మార్కెట్ లో ఒక అద్భుతమైన స్ట్రాటజీతో అడుగు పెట్టబోతున్నారు. ఇవి మన ఇండియన్ మార్కెట్ లో హిట్ అవుతాయని చెప్పడానికి 3 కారణాలున్నాయి. నెంబర్ 1, పెరుగుతున్న డిస్పోజబుల్ ఇన్కమ్. పర్ క్యాపిటా ఆధారంగా ఇండియా మిగిలిన దేశాల కంటే చాలా వెనుకబడింది. కానీ ఇండియా యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాన్సర్ట్ల ద్వారా, మూవీల ద్వారా వచ్చిన ఇన్కమ్ ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. సిఎన్బిసి రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఇండియా యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ ప్రతి సంవత్సరం 14.6% వరకు పెరుగుతుందని తెలిసింది. 2027 కల్లా ఇండియా 3వ అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్ అవ్వబోతుంది. రీసెంట్ గా ఇండియాలో దిల్జీత్ అండ్ కోల్ప్లేస్ అనే ఒక కాన్సర్ట్ జరిగింది. ఈ కాన్సర్ట్ యొక్క టికెట్ ధర 40,000. అంత ఖరీదైన ధర ఉన్నా సరే అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. ఒక స్టార్ బక్స్ కాఫీ 400 రూపాయలు. మొదట్లో ఇది చాలా ఎక్కువ ధర, దీన్ని ఎవరు కొంటారని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు అది చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. పెద్ద పెద్ద సిటీస్ లో అయితే స్టార్ బక్స్ కి వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. మిస్టర్ బీస్ట్ మరియు లోగన్ పాల్ ఈ ట్రెండ్ ని చూసి ఇండియాకి వస్తున్నారు. ఈ ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం మన ఇండియానే. మన దేశంలో ఉన్న టియర్ 1 నగరాల నుంచి వచ్చే ఇన్కమ్ ఎన్నో దేశాల నుంచి వచ్చే ఇన్కమ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2, మన దేశంలో బిజినెస్ చేయడం చాలా సులభం. ఫ్రెండ్స్, రీసెంట్ గా చాలా ఫారిన్ కంపెనీలు మన ఇండియాకి వస్తున్నాయి. ఓడూ కంపెనీ అయినా కావచ్చు, చైనాలో ఉన్న ప్లాంట్లన్నీ తీసేసి ఇండియాలో ప్లాంట్లు పెంచుతున్న యాపిల్ కంపెనీ అయినా కావచ్చు, అవి ఇప్పుడు ఇండియాకి వస్తున్నాయి. దీని వెనుక 2 పెద్ద కారణాలున్నాయి. మన ఇండియాలో చీప్ లేబర్ ఉంటారు. చాలా తక్కువ ధరకే కంపెనీకి వర్కర్స్ దొరుకుతారు. అలానే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి కూడా ఖర్చు చాలా తక్కువగా అవుతుంది. ఇండియా టైమ్స్ యొక్క ఒక ఆర్టికల్ ప్రకారం ఈ ప్రపంచంలోని దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుందని తెలిసింది. ప్రైమ్ మరియు ఫీస్టబుల్స్ ధర ఇండియాలో 400 నుంచి 500 ఉన్నప్పటికీ లాంచ్ అయిన కొన్ని రోజులకి వాటి ధర తగ్గిపోతుంది. బిజినెస్ లో మార్కెట్ అనాలిసిస్ ఇంకా కాంపిటీటర్స్ గురించి రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం. మిస్టర్ బీస్ట్ ఇంకా లోగన్ పాల్ $1 బిలియన్ బిజినెస్ ని నడుపుతున్నారు. ఒక బిజినెస్ ని ఎలా అభివృద్ధి చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఒక వస్తువు ధర ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ధరని మార్కెట్ ని అనలైజ్ చేసి డిసైడ్ చేస్తారు. గ్యాటోరేట్ ధర మన ఇండియాతో పోల్చుకుంటే అమెరికాలో చాలా ఎక్కువ. అంటే ఖచ్చితంగా ఫీస్టబుల్స్ ఇంకా ప్రైమ్ ధర మన ఇండియాలో తక్కువగానే ఉండబోతుంది. అసలు ఇప్పుడు మన దేశంలో వాటి ధర ఎందుకు ఎక్కువగా ఉంది అంటే, ఈ వస్తువులను ముందు మన దేశానికి ఇంపోర్ట్ చేయాలి. దీనితో వాటిపైన ఎంతో ట్యాక్స్ పడుతుంది. అలాగే వాటి రవాణాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది. అందుకనే వీటి ధర ఇండియన్ మార్కెట్ లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ప్రోడక్ట్ ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అయినప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన ఇండియాలోనే నిర్మిస్తారు. దీంతో దీని ధర తగ్గుతూ వస్తుంది. గ్యాటోరేట్ ధర ఇండియాలో 50 నుంచి 60 వరకు ఉంది. అలానే ఫీస్టబుల్స్ ధర కూడా తక్కువగానే ఉంటుంది. సుమారు 90 నుంచి 100 రూపాయల వరకు ఉండొచ్చు. కానీ 400 నుంచి 500 అయితే అస్సలు ఉండదు. నెంబర్ 3, పశ్చిమ దేశాలకి ఇండియాలో ఉన్న క్రేజ్. ఎవరైనా అమెరికన్లు మన ఇండియాకి వస్తే మన ఇండియన్స్ వాళ్ళతో ఖచ్చితంగా ఫోటోలు దిగుతారు. మన దేశం పైన వెస్టర్న్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. అది టియర్ 2 సిటీ అయినా కావచ్చు లేదా టియర్ 1 సిటీ అయినా కావచ్చు. పశ్చిమ దేశాల ఇన్ఫ్లుయెన్స్ ఇంకా మన ఇండియా పైన ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అమెరికన్ ట్రెండ్లని మన ఇండియన్స్ ఫాలో అవుతున్నారు. అలానే ఈ ప్రపంచంలో యూట్యూబ్ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న దేశం మన ఇండియానే. మిస్టర్ బీస్ట్, లోగన్ పాల్ కి ఇండియాలో ఎంత క్రేజ్ ఉంది అంటే, వాళ్ళు ఇండియాలో ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆ ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తారు. ఒకవేళ ప్రైమ్ తన ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా క్యారీ మినాటిని ఎంచుకుంటే దాని గ్రోత్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. రీసెంట్ గా ప్రైమ్ స్పీడ్ ని కూడా తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఒకవేళ ఫారిన్ క్రియేటర్లు ఇండియాలో ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తే ఇండియన్ క్రియేటర్ ఎకనామీలో ఏం మార్పులు జరుగుతాయి? దీనివల్ల ముఖ్యంగా 2 మార్పులు జరుగుతాయి. ఒకటి, ఇన్వెస్టర్లు క్రియేటర్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. మన ఇండియాలో క్రియేటర్ బ్యాక్ బిజినెస్ ని అంత సీరియస్ గా ఎవరు తీసుకోరు. ఒకవేళ పెద్ద యూట్యూబర్స్ ఇండియాలో తమ బ్రాండ్ ని లాంచ్ చేస్తే అప్పుడు ఇన్వెస్టర్స్ కి క్రియేటర్ బ్యాక్ బిజినెస్ యొక్క పవర్ తెలుస్తుంది. ఈ కారణం చేతనే ఇండియాలో కూడా క్రియేటర్ బిజినెస్ చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది.
నెంబర్ 2, ఎక్కువ బ్రాండ్ల కొలాబరేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా ఒక ఫారెన్ కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేస్తారు. ఓడూ కంపెనీ కూడా సరిగ్గా అలానే చేసింది. ఇండియన్ మార్కెట్ లో ఎంటర్ అయినప్పుడు ఓడూ ఓనర్ ఎంతో మంది బిజినెస్ క్రియేటర్స్ తో కొలాబరేట్ అయ్యాడు. దీనితో వాళ్ళకి చాలా ఎక్కువ ROI కూడా వచ్చింది. మన ఇండియాలో ఎన్ని ఫారెన్ బ్రాండ్స్ వస్తే ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అంత ఎక్కువ కొలాబరేషన్ జరుగుతుంది. ఇలా చేస్తేనే మార్కెటింగ్ చాలా గొప్పగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా తమ ప్రొడక్ట్స్ ని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే ఇండియన్ కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వరు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారానే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. ఓవరాల్ గా ఫీస్టబుల్స్ ఇంకా ప్రైమ్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయితే ఈ 2 మార్పులని తీసుకొస్తాయి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? మిస్టర్ బీస్ట్ యొక్క బిజినెస్ సక్సెస్ అవుతుంది అంటారా లేదా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి.